హలో ఎవ్రీవన్, వెయిట్ లాస్ ఛాలెంజ్లో నా డే 8 అండి. డే 8కి వచ్చేసాము. ఏంటో జిమ్కి వెళ్ళి 8 డేసే అవుతుంది, కానీ ఎన్నో మంత్స్ నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. జిమ్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉండేవి. దానివల్ల నేను ఎలా పోగొట్టుకున్నాను, ఆ క్రేవింగ్స్ నాకు లేకుండా ఎలా చేసుకున్నాను అని మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ ఇలాంటివన్నీ మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, నాకు ఎక్కువ క్రేవింగ్స్ ఉండేవి. విడిగా అయినా నేను ఎక్కువ స్వీట్ అట్లాంటివి తీసుకునేదాన్ని కాదు. అవుట్ సైడ్ ఫుడ్ కూడా నేను ఎక్కువ తీసుకోను. సో అందుకని నాకు ఇంట్లో ఏవైతే ఎక్కువ తినాలనిపిస్తాయో అట్లాంటివి నేను ఎలా పోగొట్టుకున్నానంటే, ఒక గ్లాస్లో చియా సీడ్స్ తీసుకునేదాన్ని. చియా సీడ్స్తో పాటు ఒక లెమన్ స్క్వీజ్ చేసి పెట్టుకునేదాన్ని ఒక బాటిల్లో. నాకు ఎప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది, నేను తినాలి అనుకున్నప్పుడు నేను ఒక గ్లాస్లో ఈ వాటర్ పోసుకొని ఆ వాటర్ తాగేసేదాన్ని. అది హాఫ్ అన్ అవర్కి ఒకసారి, 1 అవర్కైనా ఒకసారి అవ్వచ్చు. సో నాకు ఎప్పుడైతే ఆకలి అలా అనిపిస్తుందో నేను వెంటనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా తాగేసేదాన్ని. అప్పుడు ఏంటంటే మనకి ఆ చియా సీడ్స్ వల్ల పొట్టలో చాలా హెవీగా అనిపిస్తుంది, ఎక్కువ ఆకలి కూడా అనిపించదు. అండ్ మన 4 లీటర్స్ ఆఫ్ టార్గెట్ ఉంటుంది కదా వాటర్ డైలీ ఇంటేక్, సో అది కూడా అచీవ్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా అండి అలవాటు పోయేదాకా అలాగే అనిపిస్తుంది. మనం స్టార్టింగ్ ఏంటంటే ఒక అలవాటు నుంచి సడన్గా మనం ఒక చేంజ్లోకి వస్తాం కాబట్టి అందుకని మనకి ఈ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ప్రజెంట్ అయితే నా బాడీ అయితే అంత ఆకలి అనిపించట్లేదు. ప్రజెంట్ ఉన్న దానికి సెట్ అయిపోయిందని అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 30% జిమ్ చేస్తే మిగిలిన 70% ఫుడ్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో ఆ 70% నువ్వేం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం వాటర్ తీసుకుంటున్నావు, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నావు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. 1 వీక్ తాగి 1 మంత్ డైట్ చేసి అమ్మో ఇంకా నా వల్ల కాదు అని మాత్రం అనుకోవద్దు. ఏంటి ఇంత ఆకలిస్తుంది, నేను చెయ్యాలా, ఇప్పుడు నేను చెయ్యగలనా, జిమ్లో నేను ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, నేను అసలు చేయగలనా లేదా అని మాత్రం అనుకోవద్దు. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నెగిటివ్ మైండెడ్ మాత్రం అసలు పెట్టుకోవద్దు. ఏదైనా పాజిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్ వేలోనే థింక్ చేస్తే మన బాడీని బిల్డ్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పాను. సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఏదైనా అండి ఆర్గానిక్గా మనం చేస్తున్నప్పుడు అది లాంగ్ లాస్టింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ఫుడ్ కానీ ఏదైనా ఒక జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు స్పినాచ్ జ్యూసే తీసుకున్నాం, ఇది తీసుకున్న ఒక 1 or 2 డేస్కే నేను తగ్గిపోయానా, నా బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయా అని అనుకుంటే అది కుదరదు. ఏదైనా అట్లీస్ట్ 3 months or 6 months కంపల్సరీ ఉంటుంది మన బాడీలో చేంజ్ రావడానికి. సో మనం తీసుకునే ఈ వెజిటేబుల్స్ కానీ ఈ ఫుడ్స్ కానీ కొన్ని డేస్ తీసుకొని వదిలేసేవి కాదండి, మొత్తం తీసుకుంటానే ఉండాలి. అది మనం వెయిట్ లాస్ అయ్యేదాకా తీసుకోవాలి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఒక ఫ్రూట్ తీసుకున్నాను, 2 ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒకటి ఆరెంజ్ అండ్ సీతాఫలం తీసుకున్నాను. అంటే యాక్చువల్లీ ఈరోజు మండే నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నేను ఎగ్స్ అట్లాంటివి ఏం తీసుకోలేదు. సో నార్మల్గా ఫ్రూట్స్ ఒక్కటి తీసుకున్నాను. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు వర్కౌట్స్ ఎక్కువ చేస్తే అది బాడీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యాట్ బర్నింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా జిమ్ చెయ్యొచ్చు, లేదా వాకింగ్ ఆర్ చిన్న ఎక్సర్సైజ్లు అన్నా చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి లైట్గా కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, అంతే అండి. ఆఫ్టర్నూన్ అయితే నేను రైస్ తీసుకోలేదు, బ్రౌన్ బ్రెడ్ అండ్ గీతో రోస్ట్ చేసిన బ్రెడ్ మీదనే నేను, బయట దొరికే బ్రౌన్ బ్రెడ్స్ అంతేం బాగోట్లేదు నాకు అనిపించింది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అది కూడా బెటర్. సో ఈసారి నేను ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని కూడా నేను వీడియో తీసి పెడతాను, మీకు యూజ్ అవ్వచ్చు.
ప్రెజెంట్ అయితే బయట తీసుకున్న బ్రౌన్ బ్రెడ్తోనే బ్రౌన్ బ్రెడ్ కన్నా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని యూస్ చేస్తే కొంచెం బెటర్. అంటే దీనిలో ఎక్కువ మైదా కలుస్తుంది, వేరే దాంట్లో అయితే మైదా కలవదు. అందుకని దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి, అది ఇంకా యూజ్ అవుతుంది మీకు. ఎక్కువ రోస్ట్ వద్దు, లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక యాపిల్ అನ್ನು ఈ 4 రోస్ట్ చేసినవి తీసుకున్నాను. ఇంక ఇదే నేను లంచ్గా తీసుకున్నాను. చెప్పాను కదండి 3 months నా టార్గెట్ అని. సో నేను క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ చాలా తగ్గించుకుంటూనే తింటున్నాను. అందుకని చెప్పే మీకు నేనేం తీసుకుంటున్నానో ఫుడ్ అదే పెడుతున్నాను. సో ఇక్కడ ఒక యాపిల్ అండ్ ఆ స్లైసెస్ మాత్రమే తీసుకున్నా, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్. అదే ఆఫ్టర్నూన్ లంచ్. అండ్ నైట్కి వచ్చేసరికి నేను కొంచెం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఆఫ్టర్నూన్, నైట్ కొంచెం హెవీగా ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవండి నా మొత్తం నైట్తో సహా ఫుల్ మీల్ చెప్పేశాను మీకు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.